జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తెలంగాణ ఫస్ట్ నారాయణదే. తమిళనాట రాజకీయ సంక్షోభానికి కారకులెవరు? నంబర్ రాకపోవడమే సమస్యగా మారి గవర్నర్ అవకాశం ఇవ్వలేదనేదే సమస్య, లేదంటే టీవీకే పార్టీ వ్యవహార శైలి, దాని అధినేత విజయ్ వ్యవహరిస్తున్నటువంటి తీరే వివాదాస్పదంగా మారుతుందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ నేత రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. గవర్నమెంట్ అయితే ఫామ్ అయ్యేదానికి దగ్గరకు వెళ్ళారు విజయ్ గారు ఆల్రెడీ. ఎందుకంటే కొన్ని పార్టీలు బహిరంగంగా ప్రకటించినాయి ఇప్పటివరకు, ఇప్పుడేమో లెటర్లు కూడా ఇచ్చినట్టుగా ఉన్నాయి. కానీ అసలు ఈ సంక్షోభం ఇంత ముదరటానికి కారణం అసలు విజయ్ వైఖరే, విజయం తర్వాత విజయ్ వ్యవహరిస్తున్నటువంటి తీరే అనే విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? అదే అంటే ఇప్పుడు విజయ్ గారు వారు ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ రాలేదు, వారికి కూడా తెలుసు కదా 118 రాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసే కష్టమని. వారు 107 దగ్గర ఆగిపోయారు. అంటే 108 అన్నా 2 స్థానాలు ఆయనే గెలిచారు కదా, ఒకటి కౌంట్ చేయలేం. 107 దగ్గర ఆగిపోయారు. సో ఇంకో 11 కావాలి. ఆ 11 కోసం ఆయన ఎటువంటి రాజకీయ వ్యూహం చేశారు అన్నది ముఖ్యం. ఆయన కాంగ్రెస్ పార్టీ మరుక్షణమే ఈ రిజల్ట్స్ ఇంకా పూర్తిగా అనౌన్స్ చేయకుండానే వాళ్ళు సపోర్ట్ అని చెప్పేసి దూకేశారు. డిఎంకే గ్రూప్ నుంచి దూకేశారు. దూకేయంగానే వాళ్ళతో ఏర్పాటు చేసేసుకొని వాళ్ళతో ముందుకెళ్ళిపోయి మ్యాజిక్ ఫిగర్ వస్తుంది అనుకుంటే ఇప్పుడు సంతోషం. కాంగ్రెస్ కుంది 5 కదా, 5 ఉన్నప్పుడు 107+5 112 ఉన్నారు కదా. 112 ఉన్నప్పుడు ఆ 112 పట్టుకొని లోక్ భవన్ కి వెళ్ళిపోయి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించండి అంటే అది ఎటువంటి రాజకీయ వ్యూహం అవుతుంది? ఆల్రెడీ ఒక పార్టీ వచ్చింది. సో దాన్ని మీరు అట్టే పెట్టుకొని ఇంకా మిగతా పార్టీలు దాన్ని ట్రై చేసినట్టే మిగతా వాళ్ళు కూడా ట్రై చేసి మీరు ఫిగర్ వచ్చినప్పుడు మీకు 118 మెజార్టీ వచ్చినప్పుడు మీరు వెళ్ళచ్చు. లేకపోతే మీరు వెళ్ళి నాకు 107 ఉన్నాయి, నాకు కొంచెం టైం ఇవ్వండి, 2 days టైము, నేను మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాను అని చెప్పేసి అని అంటే అదో పద్ధతి. అంతేగాని ఒకటి ఎప్పుడైతే కాంగ్రెస్ తోనే వెళ్ళిపోయారో దాంతో ఆయనకి ఇబ్బందులు వివిధ పక్షాల నుంచి వచ్చి ఇంత రభసవటానికి కారణమైంది. ఎందుకంటే వ్యవహార శైలి కూడా ఇందులో మిత్రపక్షాలని ఆహ్వానించేటువంటి విషయంలో కానీ, గవర్నర్కి తన బలాన్ని చెప్పుకునేటువంటి విషయంలో కానీ విజయ్ వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు ఆ వీడియోలో మనం చూస్తున్నాము. గవర్నర్ నమస్కారం పెట్టారు కానీ విజయ్ గారు ఆ తర్వాత రియాక్ట్ అయ్యారు. ఆయన వెంట వచ్చిన వాళ్ళు కూడా అసలు రియాక్ట్ కాలేదు అని చెప్పని విమర్శ. గవర్నరే శాలువా సత్కరించి ఆయనకు ఒక మొమెంటోని కూడా ఇచ్చారు, గెలిచినందుకు అభినందనలు చెప్తూ. కనీసం గవర్నర్కి బొకే కూడా ఇవ్వలేదనే విమర్శ ఒకటి వస్తుంది. ఇవన్నీ ఏంటి మరి కోడిగుడ్డు మీద ఏకలు పేకడం లాంటివా, లేదంటే నిజంగా కన్సిడర్ చేయాల్సినటువంటి అంశాలా? అంటే పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద లీడర్ల విషయంలో ఇప్పుడు మోడీ గారు ట్రంప్ గారు కలుస్తుంటే బాడీ లాంగ్వేజ్ చూస్తారు. ఎవరు ముందు చెయ్యిచ్చారు, ఎవరు హావభావాలు ఏంటి, బాడీ లాంగ్వేజ్ రియల్లీ కౌంట్స్ అండి అన్ని చోట్ల. సో అలాంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా అవుతున్నారు కాబట్టి బాడీ లాంగ్వేజ్ కూడా ఇప్పుడు నుంచి ఇంకా బాగా స్క్రూటినీ. ఇప్పుడు బురకారి సినిమాలో ఉన్నారు, బయట మనం పెద్దగా ఆయన గురించి మనం ఫాలో అవ్వం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రతి మూవ్ గమనిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ గమనిస్తారు, సోషల్ మీడియాలో కూడా అడుగుతారు, ఏంటి గవర్నర్ గారు కలిసేటప్పుడు మీరు ఎందుకు నమస్కారం పెట్టలేదు, మీరు వెళ్ళిన పుష్పగుచ్చం ఇవ్వాలి కదా. గవర్నర్ గారు పెద్ద అయినా 73 ఏళ్ళు అయినా ఆయన మీకు నమస్కారం పెడుతున్నారు, ఆయన మీకు శాలువా ఇచ్చారు, మెమెంటో ఇచ్చారు. మీరు కనీసం నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం కదా, అలా ఎందుకు మీరు చేయట్లేదు? పెద్ద ఆయనకి వయసులో పెద్ద ఆయన గవర్నర్ ఎందుకు చేయట్లేదు అంటే ఈయన మనస్తత్వం ఏంటి, ఈయన ఆలోచన విధానం ఏంటి, ఈయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఈయన ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా లేదా అనే రకరకాల ఆలోచనలు ప్రజల్లో రావడం సహజం. సో ఇటువంటివి కూడా జోసెఫ్ విజయ్ గారు జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి. అలాగే మిత్రపక్షాలని కావాలనుకున్న వాళ్ళు ఆహ్వానించిన తీరు మీద కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. కొంతమందికి కనీసం ఫోన్ కూడా చేయలేదని, ఏదో వాట్సాప్ లోనే మెసేజ్ పెట్టి మీరు ఇమ్మన్న సపోర్ట్ ఇమ్మని అడిగారని వస్తుంది. మనకు తెలియదు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, మన తమిళనాడులో ఏమవుతుంది కదా. సోషల్ మీడియాలో అయితే ఇది విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇంకో ప్రచారం కూడా ఏం జరుగుతుందంటే నేషనల్ మీడియాలో కూడా దీని మీద కథనాలు వచ్చినాయి. వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, మీరు మాకు మద్దతు ఇవ్వండి, మేము ఎలా ఇస్తామని చెప్పి బీసీకే చీఫ్ క్వశ్చన్ చేశాడు ఆల్రెడీ. మరి ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు మరి ఆయన మనసు మార్చుకొని ఉండొచ్చు. ఇప్పుడు సంక్షోభానికి ఒక ముగింపు ఇవ్వాలి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం మనసు మార్చుకొని ఉంటారు. అంటే ఇది ఏం ఇండికేషన్? వన్స్ మార్చుకోవచ్చు, మళ్ళీ తర్వాత మార్చుకోరా, వచ్చే నెల పై నెల మార్చుకోరా, రోజు ఒకసారి మనసు చంచలంగా ఉంటది, ఎటన్నా పరిగెత్తచ్చు మనసు. మరి ఈ ప్రభుత్వం అలా స్థిరంగా ఉంటుందా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుందా? అంటే ఇంకో లైన్ ఆఫ్ థాట్ కూడా ఏమొస్తుందంటే, ఇది కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా డిస్కస్ చేస్తున్నారు, జోసెఫ్ విజయ్ గారు సౌత్ ఇండియా కేజ్రీవాల్ అవుతారా? అదేంటి అని చూసారు. వాళ్ళు ఏమంటున్నారంటే
2013 లో ఢిల్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఫస్ట్ పార్టీ. ఆ తర్వాత తక్కువ సీట్లు వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు గవర్నర్ గారు ఎక్కువ స్థానాలు వచ్చిన బీజేపీని ఆహ్వానించలేదు, కేవలం ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్ ని ఆహ్వానించారు. కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ తో అయితే మేము పోరాడామని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పి కాంగ్రెస్ తో పోరాడాను, కాంగ్రెస్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ అంతు తెలుస్తాను అన్నారు కదా, అలాంటి పార్టీతోనే తీసుకు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. చేసి 2-3 నెలల తర్వాత కాంగ్రెస్ నాకు సహకరించట్లేదు, నేను ఇలా అయితే ప్రభుత్వం నడపలేను, నేను చెప్పిన పనులను ప్రజలు చేయలేను అని చెప్పి బత్రం చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు ఆయన. దాంతో ఆయన ఫుల్ మెజార్టీ వచ్చింది. సో అలాగే ఈ రోజు జోసెఫ్ విజయ్ గారు కూడా 2-3 నెలల తర్వాత నాకు కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు, నాకు సిపిఎం సపోర్ట్ చేయట్లేదు, వీసీకే సపోర్ట్ చేయట్లేదు, నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇలా అయితే నేను చెప్పినట్టు చేయలేను, నేనేదో చేద్దాం అనుకున్నానని చెప్పి రద్దు చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ రకంగా మళ్ళీ ఎన్నికలకి వెళ్ళి ఫుల్ మెజార్టీ తెచ్చుకునే విధంగా, 150 సీట్లు పై సీట్లు తెచ్చుకునే విధంగా, ఆ రకంగా ఇండివిజువల్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఆ రకమైన ఆలోచన చేస్తున్నారా అని చెప్పి జాతీయ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇంటర్నేషనల్ గా మళ్ళీ ఎలక్షన్స్ కోరుకుంటుంది విజయ్ అంటారా? స్టాలిన్ అయితే క్లియర్ గా చెప్పాడు, ఇప్పటికిప్పుడు నాకు ఎలక్షన్స్ రావాలని లేదు, ఆయనకు అవకాశం ఇవ్వండి, ఒక 6 నెలల తర్వాత చూస్తాం మేమని చెప్పి అన్నారు. సో ఇమీడియట్ ఎలక్షన్స్ కోరుకునేది టీవీకే పార్టీ అంటారా మీరు? చాలా స్టాలిన్ గారే చేయాల్సి వస్తుంది. 6 నెలల వరకు మేమేమి చేయము, టీవీకే ప్రభుత్వం ఏర్పాటు మేము అడ్డం పడం, 6 నెలలు వేసి ఆ తర్వాత చూస్తాం అని చెప్పి అన్నారు. కాకపోతే జోసెఫ్ విజయ్ గారిని నడిపిస్తున్న వాళ్ళు ఎవరు, ఒక వర్గం కూడా ఏం డిస్కషన్ అంటే జార్జ్ సోరోస్ టీం కూడా నడిపిస్తుంది జోసెఫ్ విజయ్ గారు అని చెప్పేసి కొన్ని కథనాలు నడుస్తున్నాయి. నిజమాపోతే నాకు తెలియదు, రవికిరణ్ నీకేం తెలుసు, నువ్వు చూసావా, బాత్రూంలో ఉన్నావా, గోడ మీద ఏగలా ఉన్నావా అంటే నేను చెప్పలేను. కొన్ని మీడియా కథనాలు వస్తున్నాయి అలా, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ జార్జ్ సోరోస్ వెంట, రాహుల్ గాంధీ గారు జార్జ్ సోరోస్ టీమ్ తో భారతంగానే భారత్ జోడో యాత్రలు తిరిగారు. ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నా, మీ దగ్గర ఉంటాయి, ఒకసారి మీరు గూగుల్లో కొట్టి ఆ ఫోటోలనే వస్తాయి. ఆ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీని జోసెఫ్ విజయ్ గారి పార్టీ రెండుని జార్జ్ సోరోసే కలిపిందా, వాళ్ళే నడిపించారా, దీని వెనకాల మాస్టర్ స్ట్రాటజీ అని ఉందా అన్నది అనుమానాలు ఉన్నాయి. దీన్ని భవిష్యత్తులో రివీల్ అవ్వాలి ఏంటన్నది. సో కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది అంటారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి గవర్నర్ కలిసిన తర్వాత ఇది 3వసారి ముచ్చటగా కలుస్తున్నారు కాబట్టి ఈసారి ప్రభుత్వానికి క్లియరెన్స్ రావచ్చు. బట్ ప్రభుత్వం ఎన్ని రోజులు నడుస్తుంది అనే దాని మీద ఒక గ్యారంటీ కానీ క్లారిటీ కానీ ఉంటుందా? పిక్చర్ అవి బాకీ హై అన్నట్టుంది వ్యవహారం చూస్తుంటే. ఏదో తిన్నాక పండగ కాదని, ఇల్లు వెళ్ళాక పండగ కాదన్నట్టుగా ముఖ్యమంత్రిగా అయ్యాక జోసెఫ్ విజయ్ గారే పడేసుకుంటారా, లేకపోతే ఇప్పుడు ఏదైతే సివికి ఇందాక మీరు చెప్పారో, సివికి కనీసం వాట్సాప్ మెసేజ్ పెట్టారు, ఫోన్ కూడా చేయలేదు మద్దతు ఇవ్వమని అన్న వ్యక్తులు రేపు మనసు మార్చుకొని ఒక ఇద్దరు వెనకెళ్ళా పడిపోతుంది ప్రభుత్వం. ఏముంది, 118, 116 అయిపోతుంది, అప్పుడు మైనారిటీ పడిపోతుంది ప్రభుత్వం. పడిపోవడానికి ఎంతోసేపు పడదు, ఒక ఇద్దరు వెళ్ళిపోతే చాలు పడిపోతుంది. సో అందులో బీజేపీ పాత్ర ఏం లేదంటారు. అయితే మా పార్టీ తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అయితే లెటర్ రిలీజ్ చేశారు ఈ రోజు, చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఎక్కడా ప్రభుత్వ ఏర్పాటుకి ఎక్కడా మేము ముందుకెళ్ళట్లేదు, ఏ గ్రూప్ కి మద్దతు, ఈ ప్రక్రియలో మేము భాగం పంచుకోము, మేము బయటే ఉంటాం, మేము దూరంగా ఉండే చూస్తాం, మేము మాత్రం దీనిలో భాగం పంచుకోము, మాకేం సంబంధం లేదు అన్నారు. సో మాకేం సంబంధం లేదు రావు గారు అన్నట్టుగా మా పార్టీ బయట ఉంటుంది. సో మమ్మల్ని ఎవరు దీంట్లో అనవసరంగా లాగద్దు, వాళ్ళు ఏం చేసుకుంటారు, ఏం చేస్తారు చూద్దాం. రైట్ థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది విజయ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కొన్ని వివాదాస్పద అంశాలకి బీజం వేస్తోంది. ముఖ్యంగా మిత్రపక్షాల మధ్య భరోసా ఇవ్వడంలో కూడా టీవీకే పార్టీ సరైన రీతిలో వ్యవహరించడం లేదు. అలానే గవర్నర్తో వ్యవహరించినటువంటి శైలి కానీ, గవర్నర్ని అప్రోచ్ అయ్యేటువంటి విధానంలో కానీ లోపాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావాలని ఎవరూ కోరుకోవట్లేదు, ఒక విజయ్ తప్ప అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.